ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. వెల్గటూరు మండలం కిషన్ రావుపేట లోపల ఇటు మల్లేష్ ఏదైతే మృతి చెందినటువంటి నేపథ్యం లోపల దారుణాక హత్యకు కూడా గురయ్యాడు. ప్రస్తుతం ఇదే అంశం పైన స్పందించడానికి మల్లేష్ వాళ్ళ చిన్నాన్న ఉన్నాడు. అసలు చెప్పండి, అసలు ఏంది ప్రాబ్లం, ఏంది, ఎందుకు అతన్ని హత్య చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి? కిషన్ రావుపేట సల్లూరు లచ్చయ్య అల్ల చిన్ననాయన మల్లేష్ చిన్ననాయన ఆయన లవ్ కేసు విషయంలో అతి దారుణంగా ఇంటికి ముగ్గురు మనుషులు తోలి అక్కడ ముగ్గురు మనుషులు ఎలకటూరు బ్రిడ్జ్ మీద ఉండి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ దొరకబట్టి చంపేసి వెలకటూరు కోట్లింగల వైపు బ్రిడ్జ్ వైపు చంపి పారేసింది. అక్కడ తర్వాత పోలీసులు తో మనకు ఎంక్వైరీ పెట్టిన వాళ్ళే పోయి చూసుకున్నాం. అంతవరకే తెలిసింది మాకు. అంటే ఇప్పుడు మల్లేష్ను అమ్మాయి తరపునటువంటి బంధువులు ఇంటికి వచ్చి తీసుకెళ్లారా? ఇంటికి వచ్చి తీసుకెళ్లారు. అంటే మల్లేష్ వాళ్ళ తరపు కాదు, ఈ ఎవరైతే వాళ్ళు ఎవరు వచ్చిందో గుర్తింపు లేదు. ఈ ఇంటికి తీసుకొని పోయినట్టుగా ఉన్నది ఇంట్లో ఉన్నవాడిని. అంటే మీకు ఎట్లా తెలిసింది? అంటే మల్లేష్ పోలీసులు ఇన్ఫర్మేషన్. ఓకే. ఇప్పుడు అంటే నిన్న జగిత్యాల ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత అంటే ఈ ఇష్యూ లోపల ఇప్పుడు కమ్యూనిటీ ఇద్దరి కూడా కులాలు వేరు. అంటే కులాలు వేరు కావడంతో ఇందులో కూడా అంటే ఇది వాళ్ళు ఎస్టీ వాళ్ళు, మేము బీచ్, వాళ్ళు బీచ్ వాళ్ళు, మేము ఎస్టీ వాళ్ళం. అందువల్ల ఆ కక్ష వల్ల ఇంత నాదాన్ని సులుకని వాడు నా బిడ్డని ఎట్లా అజ్జెత్తాడని అతి దారుణంగా చంపేశారు. అంటే కులాలు వేరు కావడంతో హత్య చేశారు అని మీరు భావిస్తున్నారా? అవును. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు హత్య చేసిన తర్వాత ఏమన్నా ఈ విషయం లోపల కేసు కాంప్రమైజ్ కావాలని చెప్పి కేసు అంటే మీరు ఫిర్యాదు చేసింది వెనుక తీసుకోవాలని చెప్పి ఏమైనా ఒత్తిళ్ళు వస్తున్నాయి? ఒత్తిళ్ళు అంటే సార్ ఒకటే, ఎస్ఐ సార్ గారు ఇక్కడికి వచ్చి నేను నీకు న్యాయం చేస్తాను, ఏం అన్యాయం చేయను, మీకు ఇన్ని డబ్బులు ఇట్లా తరపున ఇప్పుడు ఒక 4 లక్షలు ఇప్పిస్తా, తర్వాత 4 లక్షలు ఇప్పిస్తా, మాకు అది న్యాయం లేదు సార్, మేము అక్కడనే శవానేసి ధర్నా చేస్తాం, మేము న్యాయం చేసుకుంటాం, ఊరు ప్రజలందరికీ చెప్పుకొని ధర్నా చేసుకుంటామంటే అది నడది, మీరు అట్లా చేస్తా అంటే నేను ఇట్లా చేస్తా అని పెట్టేసిండు. మాకు ఒత్తిడి చేశాడు. మరి ఇప్పుడు అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు బాడీ పోస్ట్ మార్టం అయిపోయింది, ఇక్కడికి వచ్చింది, అంటే డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నారా, లేకపోతే మీకు న్యాయం జరిగే వరకు కూడా అంత్యక్రియలు చేయరా? అంటే సార్ ఏమన్నాడు అంటే, మీకు ఇట్లా ఈ రకంగా మీకు 4 లక్షలు ఇప్పిస్తాం, మీకు అన్యాయం నేను చెయ్యను, న్యాయమే చేస్తాను, మీరు కరెక్ట్గా మీరు నన్ను నమ్మండి, మీకు న్యాయం చేస్తాం, మీ బాబును స్వయంగా సంతోషంగా తీసుకెళ్ళి దానం చేసుకోండి, నేను అంత దానికి సాక్షిగా కృప నేను చేస్తాను అని అనుకొచ్చాడు సార్. ఇప్పుడు అంత్యక్రియలు అయితే సిద్ధమవుతున్నారు. అంటే మీరు ఒకవేళ ఇప్పుడు నిందితులు ఇప్పటికే అంటే ఇందులోపల ముగ్గురు పాల్గొన్నారని చెప్పి అంటున్నారు, వాళ్ళు ఏమని కోరుకుంటారు? అంటే మీకు ఇప్పుడు న్యాయం జరగాలంటే వాళ్ళ ముగ్గురిని ఇప్పటికే పోలీసుల కస్టడీ లోపల ఉన్నాయంటున్నారు, అంటే వాళ్ళని శిక్షించాలని కోరుకుంటారా? ఎవరైతే వాళ్ళు ఎవరు చంపిన వాళ్ళు తీసుకుపోయిన వాళ్ళు చూడలేదు, అక్కడ చంపిన వాళ్ళు ఎవరిని చూడలేదు. ఈ సారే అంటున్నాడు ముగ్గురు దొరికారు, ఇంకా ముగ్గురు రీడింగ్ ఉన్నారు, చంపిన వాడైతే ఇడు ఒకడని మనకు తెలుసు, అయితే అతన్ని మాత్రం ఉరిశిక్ష తీయాలని కోరుకుంటున్నాం. ఉరిశిక్షే అతన్ని ఎట్లయితే మా అబ్బాయిని చంపిండో, కులం పేరట తక్కువ కులం అని పెట్టి ఎప్పుడైతే చంపిండో అట్లా ఆ రకంగా ఈయనను కూడా ఉరి తీయాలని మేము కోరుకుంటున్నాం. ఇది మొత్తానికైతే ఏదైతే బంధువులు తమ కొడుకును దారుణంగా హత్య చేసినటువంటి నేపథ్యం లోపల తమకు న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా చంపినటువంటి వారిని అందరినీ కూడా ఉరి తీయాలి అని చెప్పి అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.